అంటే మీ సంగీత ప్రయాణం ఎలా స్టార్ట్ అయిందండి? చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే బాగా ఇష్టం బాగా ఉండే. ఇష్టం. సినిమా సాంగ్స్ అవి. ఓకే. ఇంకా ఇప్పుడు ఇంకా ఫోక్ సాంగ్ గూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా నేర్చుకుని రీల్స్ అవి చేస్తున్నాను. చాలా మందికి మూవీ సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది. కానీ మీకు ఫోక్ సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నాకు మూవీ సాంగ్స్ ఇంట్రెస్ట్ ఉండే మేడం. హ్మ్. అంటే ఓకే. ఈ మధ్య ఇంకా బాగా ట్రెండ్ అయితున్నాయి గదా! ఫోక్ సాంగ్స్ అని. యాహ్! అవి ఇవి 2 కలిపి రీల్స్ చేస్తున్నా. ఓకే. అదే హ్మ్. చూసా. చాలా చేస్తున్నారు. హ్మ్. మీ వాయిస్ కూడా చాలా స్వీట్ ఉంది. థాంక్ యూ అసలు మేడం. మీ డాటర్ కూడా ఫోక్ సింగర్ అంట కదా! అవును మేడం. అంటే ఎలా? అంటే మీకొచ్చిన కళ కూడా తనకి ఎలా వచ్చింది? ఆమె యూట్యూబ్‌లో నేను టైమ్ పాస్ కోసం మంగ్లీ గారివి, మధుప్రియ గారివి సాంగ్స్ పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటా. ఇంకా ఓకే. ఆమె అవన్నీ అట్లా క్యాచ్ చేసేసి పాడుతుంది. ఆహా! అరే! పాప పాడుతుంది కదా! ఏమన్నా అవకాశాలొస్తాయేమో అని అనుకున్నా. ఫస్ట్ ఆమెతోనే రీల్స్ ఏపిచ్చి చేషినా. కానీ పెద్దగా వ్యూస్ అవి ఫాలోవర్స్ రాలేదు. ఓకే. తర్వాత నేను ట్రై చేషినా. మెల్లిమెల్లిగా ఫాలోవర్స్ వస్తున్నారు. వావ్! ఇంకా అట్లా అట్లా ఆమెకి అవకాశం వచ్చింది మళ్ళీ. నాకు రాలేదింకా. మీ ఇన్‌స్పిరేషన్ ఎవరు? అంటే ఈ ఫోక్ సాంగ్స్ వైపు రాడానికి ఇన్‌స్పిరేషన్ ఎవరు? ఫోక్ సాంగ్స్ అనేదే కాదు గానీ అన్నీ ఇష్టమే ఆ! మేడం నాకు. సింగింగ్ ఇన్‌స్పిరేషన్ ఎవరు? హ్మ్. 'పాటమ్మతో రాంబాబన్న' అంటే చాలా ఇష్టం. ఓకే. ఆ అన్న సాంగ్స్ ఎక్కువ పెట్టుకొని వింటుంటాను. ఓకే. మా పాపకు గూడా అన్న సాంగ్సే నేర్పిస్తాను. ఇంకా ఆమె హుహు. అన్నీ కలిపి నేర్చుకుంటది. ఓకే. మీ హస్బెండ్ సపోర్టివా? మీన్స్ ఈ ఫీల్డ్‌కి? సపోర్టివే. ఆ! మీ ఫ్యామిలీ? ఐ మీన్ మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారా? ఇంకా వాళ్ళకి తెలీదు. చిన్నప్పటి నుంచి నేను పాడగలుగుతాను, ఈమెకి టాలెంట్ ఓహ్! ఉందనేది వాళ్ళకి తెలీదు. తెలీదు. ఇప్పుడు అవునా? రీల్స్ చేయడం వల్ల ఇంటర్వ్యూస్ చూసి వాళ్ళకు అలా తెలుసు అంతే. ఓకే. మీ సిబ్లింగ్స్ ఎవరున్నారా? అంటే మీ ఆ! హ్మ్. ఒక అన్న, ఇద్దరు అక్కలు. నేనే ఓహో! చిన్నదాన్ని. ఓకే. వాళ్ళందరిలో మీన్స్ మీరే చిన్నోళ్ళా? నేనే ఓకే. చిన్నదాన్ని. వాళ్ళేమైనా ఈ సింగింగ్ వైపులో ఉన్నారా? అంటే మామూలుగా ఇంట్లో పనులు చేసుకుంటూ పాడుకునేవాళ్ళం నేను, పెద్దక్క. ఓహో! హ్మ్. ఓకే. పా నార్మల్‌గా పాడేవాళ్ళం సినిమా పాటలవి. ఓకే. అట్లా అట్లా ఇంకా ఏమో అవకాశం వస్తదో రాదో అనుకున్నాం గానీ, ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా అవును. వల్ల ఇంకా రీల్స్ అవి చేస్తున్నాను. యాహ్! అంటే మీరు హైదరాబాద్‌లోనే ఉంటారా? లోకలా అవును. మీరు? అవును మేడం. ఓకే. లోకల్ కాదు మాది ప్రాపర్ వనపర్తి. వనపర్తి. ఓహో! ఉమ్మడి పాలమూరు జిల్లా. ఓకే. హ్మ్. అంటే మీ హస్బెండ్ ఇక్కడ ఉంటారా? హైదరాబాదా? ఇద్దరిది అక్కడే ప్రాపర్ వచ్చేసి. ఇక్కడ ఓకే. హ్మ్. డ్యూటీ పరంగా ఇక్కడ ఉంటున్నాం. ఓహో! సో, ఇక్కడ హైదరాబాద్ వచ్చాక లైఫ్ స్టైల్ ఏమైనా మారిందా? అంటే మీ సింగింగ్ ఆపర్చునిటీస్ పెరిగాయా? అంటే పాపకి ఆఫర్స్ వచ్చాయి. కొంచెం ఓహో! మధ్యలో గ్యాప్ రావడం వల్ల ఇంకా ఒక 6 మంత్స్ నుంచి రీల్స్ అవి చేయట్లేదు. ఓహో! మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేసినాం ఇంకా. ఓకే. ఓకే. హ్మ్. మీరు ఫస్ట్ ఏ సాంగ్ పాడారు? అంటే దేని మీద పాడారు? మీకు బాగా ఇష్టమైన రీల్స్‌లల్లనా? హ్మ్. అంటే నాకు బాగా వ్యూస్ తెచ్చినేది, ఫాలోవర్స్ హ్మ్. తెచ్చినేది అది 'సిటీ మార్' సినిమాలో జ్వాలారెడ్డిది ఓహో! లాస్ట్ లిరిక్ ఒకటి పాడాను. ఓకే. దానికి బాగా వ్యూస్ వచ్చినియి. ఓహ్! కామెంట్‌లు అవి బాగా అయితే వచ్చినియి. అది మా కోసం గూడా పాడండి. ముద్దు పెట్టుకుంటే సౌండు 3 ఊర్లు మోగాలే, వాటేసుకుంటే సాలే ఊరు వాడ జావాలే, నడుమే ఉన్నది నడుమిట్లా ఇరికిందయో పిడికిట్లా, ఏం చేస్తావో సీకట్లా ఇజ్జతు తీయకు వాకిట్లా, జ్వాలారెడ్డి జీలకర్ర బెల్లమే, నీవు నాకు పెండ్లమే పూలు పండ్ల పల్లెమే, బాలారెడ్డి సాప్ప తెచ్చుకుంటారో నీ షాతి మీద వంటరో శానా మందిని గంటరో. వావ్! ఇంతనే వాడినా మేడం. సూపర్. అయితే మీకు తెలంగాణ స్లాంగ్ వల్ల మంచిగా అంటే వస్తుంది. మీ హ్మ్. స్లాంగ్ దానికి కనెక్టెడ్ కదా! సో, హ్మ్. సాంగ్‌కి. హ్మ్. అందుకే అంత నేచురల్‌గా వచ్చింది గూడా. హ్మ్. చాలా పాడారు. థాంక్ యూ మేడం. ఓకే. మీరు మదర్‌గా కూడా, హ్మ్. ఇటు సింగర్‌గా కూడా. హ్మ్. సో, ఈ 2 రోల్‌ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇంకా కామన్ అలవాటయిపోయింది. అలవాటయిపోయిందా? హ్మ్. ఓకే. మీ పాప ఒక్కరితేనా? మీన్స్ పాప, బాబు. మీన్స్ వాళ్ళ స్టడీకి ఏమైనా హెల్ప్ చేయడం గట్టా అలా ఉంటుంది కదా! మరి హ్మ్. ఈ టైం ఎలా సెట్ చేసుకుంటారు? పర్లేదు మేడం. ఖాళీగానే ఉంటాను. ఓకే. సెట్ అయితది. అంత బిజీ ఓకే. ఏం కాదు కదా! 8:30 టు 5కి వస్తారు. ఇంటికొస్తారు. ఓకే. ఇంకా తర్వాత ఏమన్నా హోమ్ వర్క్ ఉంటే చేపిస్తాను. తర్వాత ఇంక సాంగ్స్ పెట్టుకొని మంచిగా సూపర్. మదర్‌గా వాకింగ్ చేస్తూ మదర్‌గా అట్లా. చేస్తున్నారు. ఇటు సింగింగ్ కూడా. హ్మ్. మీ కళ వైపు కూడా. హ్మ్. చాలా బాగుంది. హ్మ్. ఈ సింగింగ్ ఆపర్చునిటీస్ రాడానికి మీరు ఏం ప్రయత్నాలు చేస్తుంటారు? ఇంకా రీల్సే చేస్తుంటాను. అవును. ఎవరైనా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తాము యాహ్! అని అన్న వాళ్ళకి కాంటాక్ట్ అయితుంటాను. ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా ఇప్పటి వరకు? అయ్యారు. యాహ్! ఇంకా అంటే పాప కోసమయితే 2 అవకాశాలొచ్చినాయి. ఓహ్! నాకొకటి వచ్చింది గానీ నేనే మిస్ చేసుకున్నాను అయ్యో! వెళ్ళలేక. అదెలా? అంటే అంటే నాకొస్తదో రాదో అని భయపడ్డాను.
వెళ్ళాల్సింది కదా. అంత వాయిస్ ఎంత క్యూట్ ఉంది మీది, చాలా బాగుంది. భయపడ్డాను. ఓ నర్వస్ ఫీల్ అవుతున్నారు. ఓకే, మీ నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? షార్ట్ ఫిలిమ్స్ తీయాలని బాగా ఇష్టం నాకు. అంటే యాక్టింగ్ వైపా? యాక్టింగ్ కాదు, స్టోరీస్ రాయాలని. స్టోరీస్ రాస్తారా మీరు? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడైనా రాసారా స్టోరీస్? ఎవరికైనా ఉంటే బడ్జెట్ పెట్టే వాళ్ళు ఉంటే చెప్దామని అనుకున్నా కానీ ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. ఇంకా చూస్తాము అని చెప్తున్నారు. సింగింగే కాకుండా రైటింగ్ టాలెంట్ కూడా ఉంది. ఎంత గ్రేటో కదా, చాలా గ్రేట్ అండి. మీ గురించి ఇంకేమైనా? నా గురించి అని కాదు, ఇప్పుడు అవకాశము వస్తే బాగుండని వెయిట్ చేస్తున్నాను. నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళతో నిజంగా టాలెంట్ ఉన్నా కూడా గుర్తించే వాళ్ళు లేకపోతే అది వ్యర్థమే అవుతుంది. చాలా మంది అంటే మంచి మంచి బడ్జెట్ తోనే తీస్తుంటారు కానీ దాంట్లో ఒక మీనింగ్ ఉండదు, ఏమి ఉండదు నిజంగా చెప్పాలంటే. మళ్ళీ వాళ్ళు టాలెంట్ ఉంటారు, చదువుకున్న వాళ్ళే అయి ఉంటారు కానీ ఆడ స్టోరీలో ఏముండదు. అవును, అలాంటి వాళ్ళు కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూస్తే బాగుండు. అవును. ఇంకా ఒకప్పుడు మనం సినిమాలు చూస్తే దాంట్లో నుంచి ఒక మెసేజ్ ఉండేది, నేర్చుకునేది. ఇప్పుడు అందరి మనం సృష్టించుకునేటివి అయిపోతున్నాయి. దానిల వల్ల అన్ని లేనిపోని అనార్థాలు జరుగుతున్నాయి. మీ హస్బెండ్ గారు సార్ ఏం చేస్తారు? మా హస్బెండ్ క్యాబ్ డ్రైవర్. ఓ, ఇక్కడే లోకల్ హైదరాబాద్. ఓకే, నేను ఖాళీ ఇంట్లో మిషన్ కుడతాను, వంట పనికి వెళ్తాను. ఓ, అన్నీ చేస్తారా? ఫోక్ సాంగ్స్ లో మీకు బాగా కనెక్ట్ అయిన పాట మా కోసం పాడండి. ఓకే మేడం, ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది లవ్ ఫెయిల్యూర్ సాంగ్. ఓకే. నన్ను వాడుకున్నందుకు వందనం, నాతో ఆడుకున్నందుకు వందనం, నీ ప్రియమైన నటనకు వందనం, నీ స్వార్థపు ప్రేమకు వందనం, మనసుతో ముడిపడ్డ బంధం అనుకున్నా, ఒళ్ళు వరకే నేను అవసరమైనా, నీ ఊహల్లో ఉసురువోతదే, నీవు సొస్తే ఊపిరాడదే, నా బతుకును ఆగం చేసిన దేవత, నీ మోసముతోనే మందుకు బానిసా, పూటకో రంగు మార్చే దేవత, నీ మోసముతోనే ముగిసేనా కదా. వావ్, సూపర్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ.